ఇవాళే బాయ్, ఇవాళే తెలిసింది. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్. ఓకే బాయ్. నిన్ను బండికి ఏమన్నా అయిందనుకో, నీకు తర్వాత నా చేతిలో ఉందిరా. అతను డీసెంటేరా, అతనితో పాటు వచ్చిందే అదే గజ్జల గుర్రం. నువ్వు ఇక్కడే ఉంటూ, నేను లోపలికి వెళ్ళి చూసి. సరే వెయిట్ చేస్తా. అక్కడేం చేస్తున్నావయ్యా? బండి అంతా తర్వాత చూసుకోవచ్చు, నువ్వు ముందర లోపలికి పద. గుడ్ మార్నింగ్ సార్, నేను ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నా సార్. ఆ బండి కనపడకుండా పోయిన ఫైల్ ఇదే సార్. వీడెందుకురా ఇక్కడికి వచ్చాడు? వీడికి తెలుసా? మన మొబైల్ తీసుకెళ్ళాడు కదా, దాంతో పాటు ఉన్న పార్టీరా వీడు. బయట ఉండి ఫోన్ చేస్తా అన్నాడు. ఏంట్రా ఊరికే గుసగుసలు? లేదు సార్, ఇది వేరే కేసు సార్. వేరే కేసట. కంప్లైంట్ ఇచ్చింది ఎవరయ్యా? సార్ ఇతనే సార్ ఇచ్చింది. మరి వీడెవడు? సార్ దొంగతనం జరిగిన బండి అది నా బండే సార్. అతను బండి కనపడకుండా పోతే నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు? సార్ వీళ్ళకి పని పాట లేనట్టుగా ఉంది సార్. ఇతని దగ్గర నుంచే ఈయన తీసుకెళ్ళాడంట సార్. రే, చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, అడ్డమైన వాడి బండి తీసుకెళ్ళిపోతున్నావు, సిగ్గులేదు? సార్ అద్దెకే తీసుకెళ్ళాను సార్. అవునవును, ఇలాంటి దొంగ పనులకి అద్దె బళ్ళే కరెక్ట్గా ఉంటాయి కదా. వెళ్ళి వాళ్ళని తీసుకురావయ్యా. ఫోన్ ఆయన దగ్గర ఉన్నట్టు మీకు కన్ఫర్మ్ గా తెలుసా? అసలే దెబ్బలు తినున్నాడు. ఇతను బుర్ర పగలగొట్టింది, మీ నగలు దొంగిలించింది, అన్నీ కూడా ఈ దొంగన కొడుకులు ఒప్పుకున్నారు. కానీ ఒకటి, ఆ వస్తువుల్ని అమ్మేసి తినేశారు. ఎక్కడ అమ్మారో ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. అందుకే కొట్టి చెడ్డీలతో కూర్చోబెట్టాం. అదిగో వచ్చారు దునపోతేదోలో. పోయి అక్కడి నుంచి పో. అండర్వేర్, హెయిర్ స్టైల్ చూడండి. ఈ మరి ఏంటి ప్రయోజనం? డబ్బులు ఇచ్చి ఒక అండర్వేర్ కొనుక్కునే దిక్కులేదు. యాదవాని హెడ్, యూత్ ఫ్యాషనే తెలియలేదు నీకు. ఇవాళ యూత్ అంతా చిరిగిపోయినవే వేసుకుంటున్నారు. వీళ్ళని చూస్తుంటే బాగుపడే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏంట్రా నవ్వొకటి? ఏంటి మేడం, వాళ్ళని చూసి చెప్పండి, వీళ్ళేనాది? తలకి హెల్మెట్ వేసుకుని ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ కాదని నేను చెప్పలేకపోతున్నాను సార్. చెత్త నాకు. హెల్మెట్ తో తీసుకురమ్మంటే అండర్వేర్ తో తీసుకొచ్చారు. ఊరికి హెల్మెట్ పెట్టుకున్నాడు, మొహం తెలియలేదని కథ చెప్పారు అనుకోండి, కోర్టులో కేసు డిస్మిస్ చేస్తారు సార్. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, తెలిసిన విషయాన్ని తెలివిగా చెప్పాలి. అర్థమైందిరా? సార్ డాక్యుమెంట్ తీసుకుని ఒక లేడీ వచ్చాడు సార్. రమ్మను. రండమ్మా. ఏంటింత లేటు? సార్ ఇతను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది సార్. వీడేంటి ఇక్కడున్నాడు? గజ్జల గుర్రం ఇక్కడికి కూడా వచ్చింది. మావా సూపర్ ఫిగర్ కదా. రే తిక్కలోడా, ఈ గజ్జల గుర్రమేరా సలీం భాయ్ మొబైల్ పట్టుకెళ్ళిపోయింది. ఏమైందిరా? నువ్వేం టెన్షన్ పడుకో. మొహం దాన్ని చూసిన వెంటనే కడిగేరనుకున్నాను, రక్కని ఇక్కడికి వచ్చి ఇరుక్కుంది. అన్నా ఆ ఫోన్ తనేనా? హెడ్ సార్, నువ్వే దీన్ని చెక్ చేసి వీళ్ళని పంపించేయి. సరే సార్. హెడ్ సార్, చార్జ్ షీట్ రాసేటప్పుడు క్లోజ్ చేయకుండా ఉన్న అన్ని బైక్ కీస్ ని కలిపి రాయాలి. సరే సార్. ఈ చెడ్డీ బాయ్స్ జీవితంలో బయటికే రాకూడదు, అర్థమైందా? సార్, మనం ఎంతగా ప్రయత్నం చేసినా ఇలాంటి సన్నాసిగాళ్లను విడిపించడానికి చాలా మంది రౌడీలు బయట నుంచి వస్తూ ఉంటారు సార్. వాళ్ళు అసాల్ట్ గా వచ్చి అలాగే తీసుకెళ్లిపోతారు సార్. ఏయ్ చెడ్డీ బాయ్స్, మీరు చెప్పినట్టే ఒక్కటే వదలకుండా అన్ని కోర్టులో పోసుగుచ్చినట్టు చెప్పాలి, అర్థమైందా? ఏదైనా తేడా జరిగిందో ఒంగొని పని చేయడానికి మోకాళ్ళు ఉండవు. ఫోన్ అడగరా ముందు, తన దగ్గర ముందు తీస్తా. బయటికి రాగానే వాడి దగ్గర ఫోన్ తీసుకుంటాను, ఆ తర్వాత చూడు. మళ్ళీ ఏంటి గుసగుస గుసాని?
లేదు సార్, ఇది వేరే కేసు సార్. అబ్బాయి ఏంటి వేరే కేసు? మళ్ళీ వేరే కేసు అన్నావనుకో జన్మకు బయటికి రాని విధంగా ఓ కేసు పెట్టి లోపలేసేస్తాను రాస్కెల్. సార్ అదేం లేదు సార్, ఒక చిన్న పొరపాటు వలన వీళ్ళ మొబైల్ ఆ అమ్మాయి తీసుకువెళ్ళింది సార్. ఆ మొబైల్ వలన సార్ ఈ సమస్యలన్నీ. ఆ మొబైల్ కనుక దొరికితే, మొబైల్ దొరకకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. ఏమ్మా, మొబైల్ తీసుంటే నువ్వు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదమ్మా. అయినా నీకు మొబైల్ కొనివ్వడానికి చాలా మంది ఉంటారు కదా. సారీ సార్, నా దగ్గర ఉన్న ఆ మొబైల్ మిస్ అయింది. ఏంటి మొబైల్ మిస్ అయిందా? మొబైల్ మాత్రం రాలేదు. ఏంటి? కామ్ డౌన్. లేదు సార్, మొబైల్ తన దగ్గరే ఉంది సార్. కాసేపటి ముందే ఫోన్ చేశాడు మొబైల్ నేను తీసుకొస్తాను అని. హలో, నేను ఫోన్ చేశానా? నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్. నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్. నో సార్, వాట్ ఈస్ said is true. I have lost the phone. ఇంగ్లీష్ మిస్ చేసిన ఫోన్ ఎక్కడ మేడం? సారీ సార్, ఇక్కడ కృష్ణ ఎవరు? నేనే. మీరు మిస్ చేసుకున్న ఫోన్ ఇదేనా? ఇదెలా మీ చేతికి వచ్చింది? పక్క వాళ్ళ ప్రైవసీ షూట్ చేయడం నీకు తప్పుగా అనిపించలేదా? సార్ నేను అలాంటి పనులేమీ చేయలేదు సార్. ఏంటి నా స్టేషన్కి వచ్చి పంచాయతీ చేస్తున్నారు? నీ ఫోన్ పట్టుకుపోయింది ఎవర్రా? ఇదిగో ఇదే. ఎన్ని? లేదు సార్, ఈవిడే సార్. ఎందుకు? వీళ్ళిద్దరూ హోటల్లో ఉన్నది నేను షూట్ చేశానని. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే వీళ్ళిద్దరూ హోటల్లో జాలీగా ఉండడాన్ని నువ్వు నీ ఫోన్ లో జాలీగా వీడియో తీసావు. దాన్ని వీళ్ళు జాలీగా పట్టుకుపోయారు. వీళ్ళు పట్టుకుపోయిన ఫోన్ ని ఈయన ఇక్కడికి వచ్చి జాలీగా ఆడిస్తున్నాడు. ఇతని చేతికి ఎలా వచ్చింది? థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్. థ్యాంక్స్ సార్. ఈ ఫోన్ వల్ల కదరా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నా స్టేషన్ కు వచ్చి నా ముందే ఈ అమ్మాయి మీద చేయి చేసుకున్నావు? హూ ఆర్ యు? షీ ఈజ్ మై వైఫ్. సారీ, వాస్ మై వైఫ్. చూసావా, ఇదే అలాంటి కేసు. మన లిమిట్ లో రాదు. ఇలాంటి వాళ్ళని గోబ పగిలిపోయేలా కొట్టాలి. చెప్పా. ఏంటా చూపు? డుట్టుకు సంబంధించిన కేసులన్నీ ఇక్కడే ముగుస్తున్నాయండి. అలాగే వీళ్ళ తరువాతి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రీతా జీవితం ఒకవేళ డైవర్స్ వరకు వెళ్ళొచ్చు, లేకపోతే మహేష్ అన్నిటినీ మర్చిపోయి తనని ఏలుకోవచ్చు. వీడికేమో ఈ రీత లేకపోతే ఇంకో గీత, డుట్టు లేకపోతే ఇంకొక బండి. కానీ ఏదేమైనా కానీ వీడి బండి వెనకాల మాత్రం ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది. ఇక మీదట ఈ కుర్రాళ్ళ జీవితం కోర్టు, జైలు అంటూ వెళ్ళి చేసిన తప్పు గ్రహించి ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. అలా గనక మీరు అనుకున్నారంటే అది చాలా పెద్ద తప్పు. వీళ్ళు దొంగతనం చేసింది మంచి విషయానికే కావచ్చు. దొంగతనంలో ఏంటండి మంచి చెడు? దొంగతనం దొంగతనమే. ఆ తర్వాత ఇన్ని సమస్యలకి కారణమైన అలాంటి ఫోన్లో కొని ఈఎంఐ కట్టడం కోసం కృష్ణ ఇప్పుడు పనికి వెళ్తున్నాడు. ఈ కేసు తర్వాత అరుణ్ తన పనిలో చాలా జాగ్రత్తగా ఏ తప్పు జరగకుండా చూసుకుంటున్నాడు. కానీ రఫీక్ అమ్మాయిలకి సాయం చేయడానికి అదే తోపుడు బండిలో ఇంకా పనిచేస్తున్నాడు. ఇప్పుడు సోమసుందరం చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతని సర్వీస్ లో ఫినిష్ చేసినటువంటి మొదటి కేసు ఇదే. సార్ వస్తాను సార్, తీసుకున్నాడు సార్. ఇకపైన బండి అద్దెకిచ్చేటప్పుడు కొంచెం చూసి అర్థమైందా? లేదంటే పోలీస్ స్టేషన్ ఎక్కి బరువు తగ్గిపోతావు. మోహన్ చూడు.
ఈ రోజు నుంచి ఈ డుట్టు పయనించబోయేది సల్మాన్ ఖాన్ లా ఉన్నాడే ఇతనితోనేనండి. ఎందుకంటే ఈ బండి ఒరిజినల్ ఓనర్ ఇతనే. ఈ బండోడిని ఎంతో కాలం మొయ్యక్కర్లేదు, ఎందుకంటే నన్ను మళ్ళీ ఎత్తుకుపోవడానికి ఎవడో ఒకడు వస్తాడు. వాడు వచ్చే వరకు చూస్తా. వచ్చేవాడు ఇలాంటి ఫిగర్లతో ఉండేవాడైతే ఇంకా అదృష్టం.